సన్నిధిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు, వాక్యం వినపడుతున్నప్పుడు, వినపడిన నీవు అక్కడికి సరెండర్ అవ్వాలి. ఆ ప్రాంతానికి వచ్చి దేవుని మాట వినాలి కదా. నీకు వినపడుతున్నప్పటికీ, ప్రార్థన అని తెలిసినప్పుడు కూడా నీవు ఆ మాటను ఆలకించకుండా, ఏ మాత్రం లెక్క చేయకుండా లోకముతో గడపటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కోపడుతున్నారా? ఆవేశపడద్దు. మీ ఆవేశం వల్ల, కోపం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సహోదరుడా, సహోదరి. ఒక్కసారి ఆలోచన చేయి. నిజమే కదా అని చెప్పి నీ మనస్సులో నీవు అనుకోవచ్చాలో దేవుని ఉన్నతమైన కనికరం నీపైకి దిగి వస్తుంది. ఈరోజు పశ్చాత్తాపం ఎంతైనా ప్రాముఖ్యం. అతిక్రమమును దాచిపెట్టువాడు వడతడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందొచ్చాడని రాయబడింది. ఊరకనే రాబడింది అన్నమాట. తెలుసు నువ్వు చేసిన తప్పు, తెలుసు. నేను పదరపట్టుకు అయ్యా, తప్పు చేశాను. ఈ అర్థమేంట అడుగుతున్నావా దేవుణ్ణి?